Dear students, welcome to our maths class. Exercise 1.5. Determine the value of the following. First one, logarithm 5 to the base 25. That equal to 25ని 5 స్క్వేర్గా నోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఫార్ములా ఏం తెలుసు అంటే లాగరిథం ఎక్స్ టు ది బేస్ ఏ పవర్ ఎం అంటే బేస్కి పవర్ ఉన్నప్పుడు ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 1 ఆ పవర్ ఇక్కడికి వస్తుంది అంటే 1/m ఇంటూ లాగరిథం ఎక్స్ టు ది బేస్ ఏ. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనకి 5 స్క్వేర్ ఈ 2 అనేది బయటకు వస్తే మనకి 1/2గా బయటకు వస్తుంది. సో 1/2 ఇంటూ లాగరిథం 5 టు ది బేస్ 5. నెక్స్ట్ 1/2 ఇంటూ 1 ఎందుకంటే లాగరిథం ఏ టు ది బేస్ ఏ ఈక్వల్ టు 1 కాబట్టి ఇవి రెండు ఒకటే నెంబర్స్ అయినప్పుడు మనకి ఈక్వల్ టు 1 వస్తుంది. సో దట్ ఈక్వల్ టు 1/2. మీరు లాగరిథం ఫార్ములాస్ యూజ్ చేసిన ప్రతిసారి కూడా ఫార్ములాస్ నోట్ చేయాల్సి ఉంటుంది. సో వాటి వల్ల మీకు మార్క్స్ పడతాయి. నెక్స్ట్ లాగరిథం 3 టు ది బేస్ 81. సో 81ని 3/4గా నోట్ చేసుకోవచ్చు. సో ఫార్ములా ప్రకారం మనకి ఈ పవర్ 4 అనేది బయటకు వస్తే 1/4 ఇంటూ లాగరిథం 3 టు ది బేస్ 3. ఈ వాల్యూ 1 కాబట్టి 1/4 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు 1/4. నెక్స్ట్ లాగరిథం 1/16 టు ది బేస్ 2. సో 16ని 2/4గా రాసుకోవచ్చు 1/2/4. మనకి ఇక్కడ బేస్ 2 ఉంది కాబట్టి పై నెంబర్ కూడా బేస్ 2 వచ్చే విధంగా రాసుకోవాలి. అలా రాసుకోవాలి అంటే 1/2/4ని 2 పవర్గా రాసుకుంటే పవర్లో మైనస్ వస్తుంది 2/-4 అనమాట. మనకి యూజ్ చేసిన ఫార్ములా 1/a/m ఈక్వల్ టు a/-m. సో డినామినేటర్లో ఉన్న నెంబర్ మనకి న్యూమినేటర్లోకి రావాలి అంటే పవర్లోకి మైనస్ వస్తుంది. సో 1/2/4 ఈక్వల్ టు 2/-4. మీరు నోట్ చేసేటప్పుడు కూడా 2 పక్కన కాకుండా పవర్లో రాసే విధంగానే నీట్గా నోట్ చేసుకోండి, ఖాళీగా ఉండే విధంగా. దట్ ఈక్వల్ టు ఇప్పుడు ఫార్ములా మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, నెంబర్కి పవర్ ఉంది అంటే లాగరిథం x/m టు ది బేస్ ఏ ఈక్వల్ టు m ఇంటూ లాగరిథం x టు ది బేస్ ఏ. ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. బేస్కి పవర్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, అలా కాకుండా నెంబర్కి పవర్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ నెంబర్కి ఉన్నటువంటి పవరు బయటకు వస్తే -4 ఇంటూ లాగరిథం 2 టు ది బేస్ 2. ఈ వాల్యూ 1 కాబట్టి -4 ఇంటూ 1 -4. నెక్స్ట్ లాగరిథం 1 టు ది బేస్ 7 అన్నారు. మనకి లాగరిథం 1 వాల్యూ ఈక్వల్ టు 0 అవుతుంది అంటే బేస్ ఎంత ఉన్నా కానీ మనకి ఈక్వల్ టు 0 అవుతుంది. సో లాగరిథం 1 టు ది బేస్ ఏ ఈక్వల్ టు 0 కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం లాగరిథం 1 వాల్యూ ఈక్వల్ టు 0. నెక్స్ట్ లాగరిథం రూట్ ఎక్స్ టు ది బేస్ ఎక్స్. రూట్ ఎక్స్ అంటే x/1/2. సో ఇక్కడ మనకి x/m ఫార్ములాలోకి వచ్చింది కాబట్టి m బయటకు వస్తే 1/2 ఇంటూ లాగరిథం x టు ది బేస్ ఎక్స్. ఈ మొత్తం వాల్యూ 1 కాబట్టి 1/2 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ పవరే 1/2. ఇక్కడ మనం బేస్లో ఉన్న పవర్ కాదు, ఇది నెంబర్కి ఉన్నటువంటి పవరే 1/2 కాబట్టి ముందుకు వచ్చినప్పుడు కూడా ఆ 1/2 యాస్టీజ్గా వచ్చింది. ఓకే. నెక్స్ట్ లాగరిథం 512 టు ది బేస్ 2. 512 మీన్స్ 2/9. ఇక్కడ బేస్ ఏదైతే ఉందో ఆ టేబుల్లోనే చూసుకోవాలి మీరు. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ అలా 9 టైమ్స్ మల్టిప్లై చేస్తే 512 వస్తుంది. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా లాగరిథం x/m ఫార్ములా యూజ్ చేస్తాం. సో m ఇంటూ లాగరిథం x టు ది బేస్ ఏ. ఇక్కడ లాగరిథం 2 టు ది బేస్ 2 వాల్యూ 1 కాబట్టి 9 ఇంటూ 1 ఈక్వల్ టు 9. నెక్స్ట్ ఇక్కడ లాగరిథం 8/27 టు ది బేస్ 2/3. 8ని మనం 2 ఇంటూ 2 ఇంటూ 2 అని రాసుకోవచ్చు అంటే 2 క్యూబ్. 27ని 3 ఇంటూ 3 ఇంటూ 3 రాసుకోవచ్చు అంటే 3 క్యూబ్. అంటే 8/27ని 2/3 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. సో ఇక్కడ పవర్ 3 కాబట్టి 3 ముందుకు వస్తే 3 ఇంటూ లాగరిథం 2/3 టు ది బేస్ 2/3. ఈ వాల్యూ మొత్తం బేసు నెంబర్ కూడా ఒకటే నెంబర్ కాబట్టి 1 అవుతుంది. 3 ఇంటూ 1 3. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 2/2 ప్లస్ లాగరిథం 3/2. ఇది అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్స్పోనెంట్స్లో ఉన్న ఫార్ములా ఏం గుర్తొస్తుందంటే a/m+n ఈక్వల్ టు a/m ఇంటూ a/n. ఈ ఫార్ములా ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం యాక్చువల్గా a/m ఇంటూ a/n ఈక్వల్ టు a/m+n అని చదువుకుంటాం. మనకి ఇక్కడ ఇచ్చింది RHS ఇచ్చారు కాబట్టి ఈ ఈక్వేషన్ రివర్స్ చేసి రాస్తున్నాం అనమాట. సో ఈ ఫార్ములా ప్రకారం మనకి ఈ వాల్యూని ఏ విధంగా రాస్తామంటే 2/2 ప్లస్
లాగరిథం 3 టు ది బేస్ 2 అంటే ఏ పవర్ m ప్లస్ n. ఏ పవర్ m అంటే 2 స్క్వేర్ ఇంటూ ఏ పవర్ n అంటే 2 పవర్ లాగరిథం 3 టు ది బేస్ 2. సో ఈ ఫార్ములా ప్రకారం మనం ఇక్కడ అప్లై చేసాం. 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ, ఇప్పుడు ఈ వాల్యూ జాగ్రత్తగా చూడండి, ఒక ఫార్ములా ఏముంది మనకి, ఏ పవర్ లాగరిథం n టు ది బేస్ a ఈక్వల్ టు n. సో ఇక్కడ 2 పవర్ లాగరిథం 3 టు ది బేస్ 2 ఉంది. సేమ్ ఫార్ములా అప్లై చేయొచ్చు కదా. సో ఇక్కడ n ప్లేస్లో ఉన్నది 3, ఏ ప్లేస్లో ఉన్నది 2, ఇక్కడ 2, ఏ పవర్ లాగరిథం n టు ది బేస్ a ఫార్ములాలో ఉంది. సో ఆన్సర్ ఎంత అవుతుంది, దీని అంతటికి n అవుతుంది, అంటే 3 అవుతుంది. సో 4 ఇంటూ 3 దట్ ఈక్వల్ టు 12. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ లాగరిథం n అండ్ ఫైండ్ దైర్ వాల్యూస్ వెన్ ఎవర్ పాసిబుల్. అంటే log 2 ప్లస్ log 5 ఈ వాల్యూ మొత్తాన్ని ఒకే లాగరిథంగా మార్చమన్నారు. మార్చిన తర్వాత వాటి యొక్క వాల్యూస్ పాసిబుల్ అయితే మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో లాగరిథం 2 ప్లస్ లాగరిథం 5 ఈక్వల్ టు, వీటికి మనకి ఫార్ములాస్ అప్లై చేస్తే log x ప్లస్ log y ఈక్వల్ టు ఫార్ములా ఏం తెలుసు, లాగరిథం x ఇంటూ y అని తెలుసు. అంటే ఇక్కడ మనకి x ప్లేస్లో 2 ఉంది, y ప్లేస్లో 5 ఉంది. సో ఒకే లాగరిథంగా రాస్తే ఈక్వల్ టు లాగరిథం 2 ఇంటూ 5. 2 ఇంటూ 5 మీన్స్ 10. జనరల్గా లాగరిథం మనకి బేస్ 10 అనే ఉంటుంది కాబట్టి లాగరిథం 10 అంటే అర్థం ఏంటి, లాగరిథం 10 టు ది బేస్ 10 అని అర్థం. సో రెండు ఒకటే వాల్యూ వచ్చింది కాబట్టి లాగరిథం ఏ టు ది బేస్ ఏ ఈక్వల్ టు 1 కదా ఫార్ములా. సో ఈక్వల్ టు 1. నెక్స్ట్ లాగరిథం 16 టు ది బేస్ 2 మైనస్ లాగరిథం 2 టు ది బేస్ 2. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా లాగరిథం x మైనస్ లాగరిథం y ఈక్వల్ టు లాగరిథం x బై y ఫార్ములా యూజ్ చేస్తాం. అంటే 16/2 టు ది బేస్ 2 అనమాట. 16/2 అంటే 8. సో 8ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, మనం ఒకే లాగరిథం ఇక్కడ చూపించేసాం, దీని వాల్యూ వీలైతే ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఇంకా సింప్లిఫై చేస్తున్నాం అనమాట. 8ని 2 క్యూబ్గా రాస్తున్నాం. 2 క్యూబ్గా రాసినప్పుడు ఇక్కడ పవర్ వచ్చింది కాబట్టి లాగరిథం x పవర్ m ఫార్ములా యూజ్ చేస్తే m ఇంటూ లాగరిథం x టు ది బేస్ a అంటే 3 ఇంటూ లాగరిథం 2 టు ది బేస్ 2. 3 ఇంటూ ఈ వాల్యూ 1 కాబట్టి 3 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ 3 ఇంటూ లాగరిథం 4 టు ది బేస్ 64. 3 ఇంటూ లాగరిథం 4 టు ది బేస్ 64. ఈ వాల్యూని రాసేటప్పుడు మనకి ఈక్వల్ టు 3 ఇంటూ లాగరిథం 4, 64ని 4 క్యూబ్గా రాస్తున్నాం మనం. 4 క్యూబ్గా రాసి అంటే 64ని 4 ఇంటూ 4 ఇంటూ 4గా రాసుకోవచ్చు. సో 4 క్యూబ్ దట్ ఈక్వల్ టు 3 ఇంటూ, ఇక్కడ బేస్లో మనకి 3 ఉంది, బేస్లో 3 ఉంది కాబట్టి ఫార్ములా ఏం అప్లై చేస్తామంటే లాగరిథం x టు ది బేస్ a పవర్ m దట్ ఈక్వల్ టు 1/m ఇంటూ లాగరిథం x టు ది బేస్ a. సో ఇక్కడ బేస్లో ఉంది కాబట్టి పవరు ఇది బయటకు వస్తే 1/3గా కన్వర్ట్ అవుతుంది. సో 1/3 ఇంటూ లాగరిథం 4 టు ది బేస్ 4. 3 క్యాన్సిల్ అయితే మనకి 1 ఉంటుంది, లాగరిథం 4 టు ది బేస్ 4 ఇలాగ మనం కన్వర్ట్ చేయగలిగాం. దట్ ఈక్వల్ టు 1. ఒకవేళ మీరు ఇంకా సింపుల్గా చేయాలనుకుంటే ఈ 3ని ఇటువైపు ఇక్కడ తీసుకెళ్తే 4 క్యూబ్ అవుతుంది, అంటే లాగరిథం 4 క్యూబ్ టు ది బేస్ 4 క్యూబ్, అప్పుడు ఈక్వల్ టు 1. అలా చేసినా మీకు ఆన్సర్ కరెక్టే, ఏ విధంగా అయినా చేయొచ్చు మీరు. నెక్స్ట్ ఫోర్త్ వన్, 2 ఇంటూ లాగరిథం 3 మైనస్ 3 ఇంటూ లాగరిథం 2. ఈ వాల్యూస్లో మనకి ఒకే లాగరిథంగా చూపించమన్నారు కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉన్న వాటిని పవర్లోకి తీసుకెళ్ళిపోతున్నాం. అంటే m ఇంటూ లాగరిథం x ఫార్ములాలో ఉంటే లాగరిథం x పవర్ m అంటే LHSలో ఇస్తే RHSలో మార్చగలగాలి, RHSలో ఇస్తే LHSలో మార్చగలగాలి. మనకి ఇక్కడ RHSలో ఇచ్చారు కాబట్టి దాన్ని LHSలోకి మారుస్తున్నాం అనమాట. అంటే లాగరిథం 3 స్క్వేర్ మైనస్ ఈ 3 పవర్లోకి వెళ్తే లాగరిథం 2 క్యూబ్. సో లాగరిథం 3 స్క్వేర్ అంటే 9, 2 క్యూబ్ అంటే 8. ఇది మళ్ళీ ఏ ఫార్ములాలోకి వస్తుంది, లాగరిథం x మైనస్ లాగరిథం y ఫార్ములాలోకి వస్తుంది. లాగరిథం x బై y అంటే లాగరిథం 9/8. ఇంక ఈ వాల్యూని మనం ఏమీ సింప్లిఫై చేయలేం కాబట్టి ఇక్కడతో ఆపేస్తాం, ఒకటే లాగరిథంగా తీసుకొచ్చి అక్కడ ఆపేస్తాం. నెక్స్ట్ లాగరిథం 10 ప్లస్ 2 ఇంటూ లాగరిథం 3 మైనస్ లాగరిథం 2. ఈ వాల్యూస్ అన్నింటినీ మనం ఒకటే లాగరిథంగా తీసుకురావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 ఇంటూ అని ఉంది. సో ఈ వాల్యూని మనం పవర్లోకి తీసుకెళ్ళిపోవాలి.
సో లాగరిథం 10 ప్లస్ లాగరిథం 3 స్క్వేర్. ఏ ఫార్ములా యూజ్ చేసాం మనం? m ఇంటూ లాగరిథం x ఈక్వల్ టు లాగరిథం x పవర్ m ఫార్ములా యూజ్ చేసాం. ప్రతిసారి మనం ఫార్ములా నోట్ చేయగలగాలి. మైనస్ లాగరిథం 2. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3 స్క్వేర్ అంటే 9గా మార్చేసాం. నెక్స్ట్ ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి, ఇవి రెండు కూడా ప్లస్లో ఉన్నాయి, అంటే లాగరిథం ఎక్స్ ప్లస్ లాగరిథం వై ఫార్ములా. లాగరిథం ఎక్స్ ఇంటూ వై, ఇది యాస్టీజ్గా రాసేస్తాం మైనస్ లాగరిథం 2 అని. 10 ఇంటూ 9 అంటే 90. ఇప్పుడు మళ్ళీ ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు? లాగరిథం ఎక్స్ మైనస్ లాగరిథం వై దట్ ఈక్వల్ టు లాగరిథం ఎక్స్ బై వై, అంటే 90/2. 90/2 అంటే 45. నెక్స్ట్ థర్డ్ రోమన్. Evaluate each of the following in terms of x and y if it is given x equal to logarithm 3 to the base 2 and y equal to logarithm 5 to the base 2. అంటే ఈ వాల్యూస్ని ఎక్స్ వైలోకి కన్వర్ట్ చేసి రాయమంటున్నారు. ఆ ఎక్స్ ఏంటంట? లాగరిథం 3 టు ది బేస్ 2, వై అంటే లాగరిథం 5 టు ది బేస్ 2. సో ఫస్ట్ వన్ చూద్దాం. లాగరిథం 15 టు ది బేస్ 2. 15 ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనం 3 ఇంటూ 5 అని రాయొచ్చు. 3 ఇంటూ 5 రాసుకుంటే, ఎందుకు రాస్తున్నామంటే ఇక్కడ మనకి లాగరిథం 3 కనిపిస్తుంది, లాగరిథం 5 కనిపిస్తుంది. సో వాటిలోకి 3 ఇంటూ 5 అలా రాస్తేనే మనం XYలోకి కన్వర్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు మనకి లాగరిథం XY ఫార్ములా కనిపిస్తుంది కదా, x ఇంటూ వై అంటే లాగరిథం x ప్లస్ లాగరిథం వై. లాగరిథం 3 టు ది బేస్ 2 అంటే x ప్లస్ లాగరిథం 5 టు ది బేస్ 2 అంటే y, అంటే లాగరిథం 15 టు ది బేస్ 2 అంటే x ప్లస్ వై. వాళ్ళు ఇచ్చిన XY వాల్యూస్ ప్రకారం మనకి ఆన్సర్ x ప్లస్ వై వచ్చింది. నెక్స్ట్ లాగరిథం 7.5 టు ది బేస్ 2. 7.5ని ఏ విధంగా రాస్తున్నాం అంటే 75/10 అని రాయొచ్చు. దాన్ని 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే, అది 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 15/2. ఇప్పుడు మనకి ఇది x బై వై ఫార్ములాలోకి వచ్చింది కదా, లాగరిథం x బై వై. లాగరిథం x మైనస్ లాగరిథం వై విడదీస్తాం, మైనస్లో తీసుకొచ్చాం. ఇప్పుడు లాగరిథం 15 టు ది బేస్ 2 ఇందాక చేసాం కదా మోడ్లో, సేమ్ మోడ్లో అంటే 3 ఇంటూ 5గా రాసుకుంటాం 15ని టు ది బేస్ 2. ఇక్కడ చూస్తే లాగరిథం 2 టు ది బేస్ 2 అంటే లాగరిథం ఏ టు ది బేస్ ఏ ఈక్వల్ టు 1 కదా, సో ఆ ఫార్ములా అప్లై చేస్తే ఇది ఈక్వల్ టు 1 అయింది, -1. సో ఇక్కడ లాగరిథం 3 ప్లస్ లాగరిథం 5 కింద విడదీస్తాం ఫార్ములా ప్రకారం, ఇది -1 అలాగే ఉంటుంది. లాగరిథం 3 బదులుగా x పెడతాం, లాగరిథం 5 బదులు y పెడతాం, x ప్లస్ వై -1. నెక్స్ట్ లాగరిథం 60 టు ది బేస్ 2. 60ని మనం ఏ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయొచ్చో చూసుకోండి. 3 20s, 5 4 జారు, 2 2 జారు. సో ఏ విధంగా రాయొచ్చు? 60ని 3 ఇంటూ 5 ఇంటూ 2 స్క్వేర్, 2 టైమ్స్ వచ్చింది కదా 2, అంటే మనం ఇక్కడ లాగరిథం 3 ఇంటూ 5 ఇంటూ 2 స్క్వేర్ టు ది బేస్ 2. ఇక్కడ మనకి ఎన్ని వాల్యూస్ మల్టిప్లికేషన్లో ఉన్నా వాటన్నిటిని కూడా లాగరిథం విడదీసినప్పుడు మనం ప్లస్లో రాసుకోవచ్చు. అంటే లాగరిథం XYZ ఇంకా ఉంటే ఇంకేమైనా సరే రాసుకోవచ్చు. ఇక్కడ మనం మల్టిప్లికేషన్లో x ఇంటూ వై ఇంటూ జెడ్ ఇలా ఉంటే లాగరిథం x ప్లస్ లాగరిథం వై ప్లస్ లాగరిథం జెడ్ అలా అనమాట. అంటే ఎన్ని వాల్యూస్ మల్టిప్లికేషన్లో ఉంటే అన్ని టర్మ్స్ కింద మనం ప్లస్ చేసి రాసుకోవచ్చు. సో వీటిని ఫార్ములా ప్రకారం అప్లై చేస్తే లాగరిథం 3 టు ది బేస్ 2 ప్లస్ లాగరిథం 5 టు ది బేస్ 2 ప్లస్ లాగరిథం 2 స్క్వేర్ టు ది బేస్ 2. లాగరిథం 3 అంటే x ప్లస్ లాగరిథం 5 టు ది బేస్ 2 అంటే y. దీనికి ఫార్ములా అప్లై చేస్తే పవర్ ముందుకు వస్తే 2 ఇంటూ లాగరిథం 2 టు ది బేస్ 2, x ప్లస్ వై ప్లస్ 2 ఇంటూ ఈ వాల్యూ 1 కాబట్టి ఇంటూ 1, x ప్లస్ వై ప్లస్ 2. నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ 6750 కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసుకుని ఆ వాల్యూస్ అన్నిటిని ఈ విధంగా రాసుకున్నాం. నెక్స్ట్ ఎక్స్పాండ్ ది ఫాలోయింగ్ అన్నారు, ఎక్స్పాండ్ చేయమంటున్నారు. సో లాగరిథం 1000, లాగరిథం 1000ని ఎక్స్పాండ్ చేయమన్నప్పుడు మీరు 1000 వాల్యూని 10 క్యూబ్ అని రాస్తున్నారనుకోండి, 10 క్యూబ్ అని రాసుకుంటే మనకి వాల్యూ లాగరిథంలో రాదు. మనల్ని ఎక్స్పాండ్ చేయమన్నారు అంటే అర్థం ఏంటంటే ఆ వాల్యూ ఒక్క లాగరిథము 2 3 లాగరిథమ్స్ కింద డివైడ్ చేయబడాలని, అంటే లాగరిథం ఎక్స్ ప్లస్ లాగరిథం వై మైనస్ అలా సంథింగ్ 2 3 లాగరిథమ్స్ కింద రాయమని చెప్పారు ఇక్కడ మనకి. సో అందుకని మనం ఏం చేయాలంటే 1000కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే మనకి వాల్యూ చూడండి ఎలా వచ్చింది, 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ వచ్చింది. ఇప్పుడు ఈ 1000 బదులుగా 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ రాస్తున్నాం మనం. ఇలా రాసినప్పుడు ఇది ఎక్స్ ఇంటూ వై ఫార్ములాలోకి వచ్చింది కదా, లాగరిథం 2 క్యూబ్ ప్లస్ లాగరిథం 5 క్యూబ్.
టూ క్యూబ్ ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ 3ని ముందుకు తీసుకొస్తే 3 ఇంటూ లాగరిథం 2 ప్లస్ 3ని ముందుకు తీసుకొస్తే 3 ఇంటూ లాగరిథం 5. ఇక్కడ కూడా సేమ్ 128కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం 2 పవర్ 7, అలాగే 625కి 5 పవర్ 4. ఇప్పుడు మనకి ఎక్స్ బై వై ఫార్ములా ఉంది కాబట్టి లాగరిథం ఎక్స్ మైనస్ లాగరిథం వై, లాగరిథం 2 పవర్ 7 మైనస్ లాగరిథం 5 పవర్ 4. ఈ 7 ముందుకు వస్తే 7 ఇంటూ లాగరిథం 2 అవుతుంది, 4 ముందుకు వస్తే 4 ఇంటూ లాగరిథం 5 అవుతుంది. ఫార్ములాస్ అన్నీ నోట్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా వీటిని కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాం మనం. ఓకే, నెక్స్ట్ లాగరిథం స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్. ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ రెండింటికి ఉంది కాబట్టి న్యూమరేటర్కి డినామినేటర్కి కూడా పవర్ 1/2 పెట్టుకున్నాం. స్క్వేర్ రూట్ మీన్స్ పవర్ 1/2. సో న్యూమరేటర్ పవర్ 1/2, డినామినేటర్ పవర్ 1/2. ఇక్కడ వై స్క్వేరు పవర్ 1/2. సో 2 క్యాన్సిల్ అయితే వై మిగులుతుంది. ఇక్కడ ఎక్స్ పవర్ 3 ఇంటూ 3 పవర్ 1/2. సో 3 ఇంటూ 1/2 కాబట్టి 3/2 అనమాట, అంటే ఎక్స్ పవర్ 3/2. ఇక్కడ మళ్ళీ ఎక్స్ బై వై ఫార్ములా వచ్చింది కాబట్టి లాగరిథం ఎక్స్ మైనస్ లాగరిథం వై. నెక్స్ట్ ఈ పవర్ని మళ్ళీ ముందుకు తీసుకొస్తే 3/2 ఇంటూ లాగరిథం ఎక్స్ మైనస్ లాగరిథం వై. ఓకే.